శ్రీశైలం జలాశయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో ఎడమ కుడిగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రతిరోజు 62,000 క్యూసెక్కుల ఫ్లడ్ నాగార్జున సాగర్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నాగార్జున సాగర్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయింది. పులిచింతలు కూడా పూర్తిగా నిండిపోయింది. ఇక ప్రకాశం బ్యారేజీకి వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. రాయలసీమలో ప్రాజెక్టులన్నీ నిండాలంటే కనీసం 90 రోజులు పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ ఫ్లో అవ్వాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా 22 రోజుల నుంచి పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ రాయలసీమలోని చిత్రావతి, అవుకు, సోమశిల, కండలేరు, వెలుగోడు ప్రాజెక్టులకు వెళ్తా ఉంది. మరొక 50 రోజులు వెళ్తే ఆ ప్రాజెక్టులన్నీ నిండే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవడం సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్లన్నీ వర్క్ చేయించి పెద్ద ఎత్తున వరదను శ్రీశైలంలోకి విడుదల చేస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలంలో ఎక్కువ రోజులు వరద స్టాక్ పెడితే ఆ వాటర్ అంతా ఆంధ్రప్రదేశ్ గుంజేస్తుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఇప్పటికే గత నెల 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 106 టీఎంసీల జలాలను విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్లోకి రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 15 రోజులు ప్లాంట్ని రన్ చేశారు. ఒక 30 టీఎంసీలు అయితే విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ కుడిగట్టులో ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి లేదు. కేవలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక 32,000 క్యూసెక్కులు మాత్రమే ఎడమగట్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. నాగార్జున సాగర్ నుంచి ఒక 25,000 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. ప్రకాశం బ్యారేజీలో 35,000 వస్తూ ఉంటే 35,000లో 17,600 క్యూసెక్కులు కాలువలకు రిలీజ్ చేసి మిగతా 14,000 దాదాపు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వేస్ట్ అయిపోతూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా గడిచిన 4-5 రోజులుగా కొంచెం ఇన్ఫ్లో పెరిగింది. 135,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిగా వాటర్ అయితే నిండింది ఒకసారి. అయితే జల విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒక 6 టీఎంసీల షార్టేజ్ ఉంది. దాదాపుగా 205 టీఎంసీల వాటర్ ప్రస్తుతానికి శ్రీశైలంలో ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎలాగూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది కాబట్టి ఒక వారం 10 రోజుల్లో ఈ ఫ్లో కనుక కొనసాగితే మరోసారి శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కర్నూలు నుంచి ఒక సిఈ తెలంగాణ జన్కోకి తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయడానికి సుముఖంగా లేదు. సాధ్యమైనంత వరకు 854 అడుగుల దాకా ఖాళీ చేస్తే ఆ తర్వాత మాత్రమే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సాగునీటికి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనే విషయం మీద మరో వీడియో చేస్తున్న. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.